ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. షుగర్ వ్యాధి ఉన్నవారికి ఉదయం పూట పరగడుపున బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఆ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్ 110 లోపు ఉంటే నార్మల్. అలాంటిది 120, 130 అంతకంటే ఎక్కువగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. పోస్ట్ లంచ్ భోజనం చేసిన 2 గంటల తర్వాత షుగర్ పరీక్ష చేస్తే అది నార్మల్గానే ఉంటుంది. కానీ ఫాస్టింగ్ షుగర్ లెవెల్ చాలామందికి అసలు కంట్రోల్లో ఉండదు, ఎప్పుడు హై లెవెల్లో ఉంటుంది. ఈ ఫాస్టింగ్ షుగర్ లెవెల్ని తగ్గించుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందని, మరి భోజనం తగ్గించి తింటున్నారు, కూరలు ఎక్కువ తిని పుల్కాలు తినటం వల్ల షుగర్ ఆటోమేటిక్గా తగ్గిపోతున్నది. కానీ ఫాస్టింగ్లు ఎందుకు ఎక్కువ ఉంటున్నది అర్థం కానప్పుడు దాన్ని వెంటనే తగ్గించుకుని నార్మల్ రేంజ్లో 90-100 లోపు ఫాస్టింగ్లో ఉంచుకోవటానికి మీకు బెస్ట్ డైట్ ప్లాన్ ఎలా చేస్తే బాగుంటుందో ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోబోతున్నాం. మీరు తినే ఆహారాల్లో డిన్నర్లో ఎలా ఉండాలంటే, ఎప్పుడు మీరు అన్నం మానేసి పుల్కా మంచిదని, జొన్న రొట్టె మంచిది, రాగి రొట్టె మంచిదని చాలామంది తింటూ ఉంటారు. డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ మంది డిన్నర్లో రొట్టి కూరలే తింటూ ఉంటారు కదా. ఈ రొట్టి కూరల కంటే కూడా ఇంకా చాలా మంచి డైట్ నేను చెప్తాను. స్లోగా డైజెషన్ అవ్వాలి. మీరు తినే ఆహారం ఎలా ఉండాలి? స్లోగా డైజెషన్ అవ్వాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి. ఫ్యాట్ కూడా తేలిగ్గా డైజెషన్ అయ్యేటట్టు ఉండాలి. ప్రోటీన్ ఎక్కువ ఉండాలి. ఇలాంటి డైట్ న్యాచురల్ అయి ఉండాలి, హై ఫైబర్తో ఉండాలి. ఇలాంటి డైట్స్ ఏం చేస్తాయంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని స్లోగా వెళ్ళేటట్టు చేస్తాయి. ప్రేగుల నుంచి బ్లడ్ గ్లూకోజ్ స్లోగా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని రేపు ఉదయంలోపు బాడీ కూడా రెగ్యులేట్ చేసుకోవటానికి దానికి మంచి డైట్ అట్లా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి డైట్స్ 2 రకాలు నేను చెప్తాను. చీప్ అండ్ బెస్ట్ అయితే ఏమిటి? పుచ్చగింజలు, ప్రొద్దుతిరుగుడు పప్పు, గుమ్మడి గింజలు, కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు. ఈ 4 రకాలు చీప్ అండ్ బెస్ట్ విత్తనాలు అన్నమాట. వీటికి డయాబెటీస్ పెరగదు. డయాబెటీస్ వారికి ఫ్రెండ్లీ పప్పులు అన్నమాట ఇవి. ఈ 4 రకాలు డిన్నర్లో తీసుకుంటే చాలా మంచిది. అంటే కాస్త డబ్బులకు ఇబ్బంది పడేవారు, తక్కువ ఖర్చులో ఫుడ్ తింటే బాగుండు అనుకునేవారికి ఇది బెస్ట్ అనమాట. ఇప్పుడు పచ్చి కొబ్బరి ఫ్రెష్గా తీసుకుంటారు. మిగతా 3 రకాల విత్తనాలని నానపెట్టాలి. ప్రొద్దునే నానబెడితే సాయంకాలానికి నానుతాయి. ఇందులో యావరేజ్ తీసుకుంటే 25% ప్రోటీన్ ఉంటుందన్నమాట. కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇందులో 15-20% ఉంటాయి కార్బోహైడ్రేట్స్. మామూలుగా పుల్కా పిండి కానీ అన్నంలో కానీ చూస్తే 67-68 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అన్నమాట. అంటే 3 వంతుల కార్బోహైడ్రేట్స్ని కట్ చేసినట్లు అయిపోయిందనమాట. ఇందులో ఫ్యాట్ ఉంటుంది, కానీ నానబెట్టి తినటం వల్ల తేలిగ్గా డైజెషన్ అవుతుంది. ఫైబర్ అన్నిటికంటే చాలా ఎక్కువ విత్తనాల్లో ఉంటుందన్నమాట. కొబ్బరిలో కూడా చాలా ఫైబర్ ఉంటుంది. అందుకని ఇలాంటి కాంబినేషన్ ఇవ్వటం వల్ల ఈ పప్పులు కూడా స్లోగా నమిలి తింటాం. స్పీడ్గా పుల్కా కూర అంటే 10 నిమిషాల్లో మింగేస్తాం. కానీ పప్పులు అనేది అరగంట సేపు అన్న నములుతాం మనం సహజంగా వీటిని. ఈ అరగంట సేపు స్లోగా నమిలేసరికి మన ప్రేగుల్లో ఇంక్రిటిన్స్ బాగా పెరిగి ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా ఎక్కువ జరిగేటట్టు సపోర్ట్ చేస్తాయి అన్నమాట. స్లోగా తిన్నప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతున్నది, ఇన్సులిన్ క్వాలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతున్నదట. అందుకని ఇక్కడి నుంచి నమిలేటప్పుడు మెకానిజం ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసేది స్టార్ట్ అవుతుందన్నమాట. అందుకని ఇలాంటి పప్పులు పెట్టుకుని స్లోగా నమిలి డిన్నర్లో తిని, దీనితో పాటు ఎవరన్నా వీళ్ళు టేస్ట్గా ఉండాలి, ఒట్టి పప్పులు వెగటొస్తున్నాయంటే 2 ఎండు ఖర్జూరాలు తీసుకోండి. వాటిని మధ్య మధ్యలో మొక్క కొరుక్కుంటూ ఈ ఎండు ఖర్జూరాలతో ఈ పప్పులు తినేసి జామకాయ, దానిమ్మ గింజలు, కర్బూజా మొక్కలు, బొప్పాయి మొక్కలు, ఇట్లాంటివి ఏదన్నా పైనాపిల్, రేక్కాయలు ఇట్లాంటివి ఏమైనా మొక్కలు పెట్టుకు తీసుకోండి. ఏవైనా ఫ్రూట్ వెరైటీ కడుపుకు సరిపడా తినేసేయండి. ఈ డైట్ చీప్ అండ్ బెస్ట్ డైట్. అది మీ కన్వీనియంట్ చూసుకోండి. జామకాయ, కర్బూజా, పుచ్చకాయ, రేక్కాయ. ఇంకొంచెం వీటికంటే కొంచెం ఖరీదైన పప్పులు టేస్ట్గా ఉండేవైతే వాల్నట్స్, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు
ఈ 4 కూడా టేస్ట్ ఎక్కువ ఉండే పప్పులు, కొద్దిగా కాస్ట్ ఎక్కువ అని తెలుసు కదా, వీటిని కూడా వాడుకోవచ్చు. ప్రొద్దున్నే నానపెట్టాలి వీటన్నిటిని కూడా. ఈవెన్ జీడిపప్పు కూడా నానపెట్టాలి. నానపెట్టినప్పుడు ఫ్యాట్ తేలిగ్గా డైజెషన్ అవుతుంది, పాల రూపంగా మారుతుంది కదా ఆయిల్ రూపం నుంచి, అందుకని రుచిగా అనిపిస్తుంది, అరుగుదల ఈజీగా ఉంటుందన్నమాట, వికారం హెవీగా అనిపించదు అనమాట డిన్నర్లో తినేటప్పుడు. ఈ నానపెట్టిన ఈ పప్పుల్ని సాయంకాలం 2 ఎండు ఖర్జూరాలు నంచుకుంటూ తిని, ఇందాక చెప్పినట్టు జామకాయ, కాస్త రేక్కాయ, కర్బూజా, బొప్పాయి ఇట్లాంటి ఫ్రూట్స్తో డిన్నర్ ముగిచ్చేసేసేయండి. ఇక ఉడికిని టచ్ చేయకండి. గుర్తుపెట్టుకోవాలి, 1/2 అవర్ టు 45 మినిట్స్ స్లోగా నమిలి తింటూ పళ్ళు కానీ ఇవన్నీ అట్లా తినండి. దానివల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది, ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి కంట్రోలింగ్కి వస్తుంది. ఉడికిన వాటికంటే న్యాచురల్ ఫుడ్ బెనిఫిట్, ఇందులో ఫైబర్, ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ తక్కువ, ఇవన్నీ మంచిగా మీకు సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఇలాంటి డిన్నర్ని మీరు ముగించండి. పెద్ద వయసు వారు, దంతాలు లేని వారు కూడా కావాలంటే నానపెట్టాక మిక్స్ చేసుకు ముక్క చెక్కలాగా చేసి దాన్ని చప్పరించవచ్చు బాగా, అప్పుడు చిన్నగా అయిపోతాయి కాబట్టి అలా అయినా చేసుకోవచ్చు అనమాట. ఇవి తినేసిన తర్వాత మీరేం చేయాలి, మీరు ఇలాంటి ఆహారంతో డిన్నర్ని ముగించిన తర్వాత 1 గంట సేపు మీరు వాకింగ్ చేయండి. వాకింగ్ చేయటం ద్వారా సుమారుగా 250 నుంచి 300 క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మీ బ్లడ్లో రిజర్వ్లో ఉన్న గ్లూకోజ్ డిన్నర్ తిన్న వెంటనే వ్యాయామం చేయటం, వాకింగ్ చేయటం వల్ల బాడీ వాడేసుకుంటుంది. లివర్లో ఉన్న గ్లూకోజ్ కూడా ఖర్చు అవుతుంది. ఇక మీరు తిన్న ఆహారం ద్వారా వచ్చిన గ్లూకోజ్ని బాడీ గ్లైకోజన్గా మార్చి లివర్లో కొంత స్టోర్ చేసుకోవాలి. అందుకని రేపు మళ్ళీ పొద్దుపూట తినం కదా, అప్పటి వరకు దీన్ని స్టోర్ చేయడం కోసం బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చేస్తుంది. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి అన్నమాట. అందుకని లివర్లోనే స్టోర్ అయి ఉంటుంది, బ్లడ్లో ఉండదు. నైట్ నిద్రలో 400 శక్తి కావాలి. ఆ 400 శక్తి కావాల్సిన గ్లూకోజ్ బ్లడ్లో ఉన్నది మెల్లగా బాడీ వాడుకుంటుంది అనమాట. అందుకని ఉదయం లేచేసరికి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్లో ఉండటానికి ఇలాంటి డిన్నర్ తిన్నాక వాకింగ్ అనేది 2 కాంబినేషన్తో మీరు కనుక ప్రయోగించగలిగితే వెంటనే చక్కటి ఫలితం మీకు కనపడుతుంది. ఒక 5-6 రోజుల్లోనే మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్కి వచ్చేస్తాయి. అంత సింపుల్గా జరుగుతుంది అనమాట. ఇక్కడ ఉప్పు వెళ్ళటం లేదు, నూనె వెళ్ళటం లేదు, వండిని వెళ్ళట్లేదు, కాబట్టి అడ్వాంటేజ్. సాల్ట్ లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది సెల్స్లోకి, ఫుడ్ త్వరగా గ్లూకోజ్ అబ్జార్బ్ అవుతుంది అనమాట. ఇది హెల్దీ మెకానిజం. కాబట్టి మీరు ఇట్లా బ్లడ్ షుగర్ లెవెల్ ఫాస్టింగ్లో తగ్గించదలిసిన వారు ఇలా ఆచరిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.